ప్రలోభాలు కూడా సిగ్గుపడే స్థాయిలో టీడీపీ నేతల ప్రలోభాలు పరాకాష్ఠకు చేరాయి. నంద్యాల ఉప ఎన్నికలో అడ్డదారిలో గెలిచేందుకు ప్రభుత్వం అధికారాన్ని అడ్డంగా వినియోగిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ప్రలోభాలకు పాల్పడడం తీవ్ర దుమారం రేపుతోంది. నంద్యాలలో టీడీపీ బరితెగింపు, ముస్లిం ఓటర్లకు నేరుగా సీఎం ప్రలోభాలు. టీడీపీకి ఓటేస్తేనే పనిచేస్తానన్న చంద్రబాబు, నివ్వెరపోయిన నంద్యాల ముస్లింలు. టీడీపీకి పనిచేస్తే కేసులన్నీ పరిష్కరిస్తానని హామీ. కేశవరెడ్డి ఫైనాన్షియర్లకు టీడీపీ ఎర. కేశవరెడ్డి అప్పులు ఎగ్గొట్టిన వారికి లక్షల్లో పేమెంట్. కేశవరెడ్డి బాధితులను గాలి కొదిలేసిన సీఎం. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రలోభాల పాలసీ ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉండడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలపై ఎన్నికల ప్రేమను జీవోల రూపంలో ఎలా కురిపిస్తున్నారో అందరూ చూస్తున్నారు. 3 ఏళ్లలో ఏనాడు కూడా నంద్యాల మొహం చూడకుండా నంద్యాలకు 30 ఇళ్లు కూడా ఇవ్వని సీఎం ఇప్పుడు ఏకంగా 13,000 ఇళ్లంటూ 300 కోట్ల జీవోలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు. అవన్నీ ఎన్నికల ఫీట్లని గమనించిన జనం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని సీఎంకు టెన్షన్ పట్టుకుంది. నంద్యాలలో అన్ని రోడ్లలో రోడ్ షో చేసి ఓ రాత్రంతా అక్కడే బస చేసిన చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత ప్రలోభాల పాలసీకి తెరలేపారు. తనను కలిసేందుకు నంద్యాలకు చెందిన ముస్లింలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ ఓటేయాల్సిందేనన్నారు. సీఎం కదా అని వివిధ పనుల కోసం ప్రస్తావిస్తే ఓటేస్తేనే ఆ పనులు జరుగుతాయని వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా పనికి ఓటుకు లింకు పెట్టడం ఏంటని ముస్లింలు నివ్వెరపోయారు. నంద్యాల టీడీపీ కౌన్సిలర్లు ఇతర నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం నిర్వహించారు. అందులో టీడీపీ నాయకులపై ఉన్న కేసులపై హామీ ఇచ్చారు. రౌడీ షీట్లు ఎత్తేస్తామని గతంలోనే జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. దానికి కొనసాగింపుగా సీఎం కొందరిపై తప్పుడు కేసులు పెట్టారని వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. తన ప్రభుత్వం పెట్టిన కేసులనే తప్పుడు కేసులని ఇప్పుడు సీఎం చెప్పడం ఓ వింతైతే వాటిని పరిష్కరిస్తాననడం ప్రలోభాలకు పరాకాష్ఠగా భావించవచ్చు. మరోవైపు మంత్రి ఆదినారాయణ వియ్యంకుడు కేశవరెడ్డి ముంచేసిన బాధితులను సీఎం గాలి కుదిలేశారు. కేశవరెడ్డికి ఎవరైతే లక్షల్లో అప్పులిచ్చారో అలాంటి వాళ్లకు టీడీపీ నేతలు లక్షల రూపాయలు ఇస్తూ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఓ కౌన్సిలర్కు ఇలాగే 50 లక్షలిచ్చి దారికి తెచ్చుకున్నట్టుగా సమాచారం. నంద్యాల ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రలోభాలు పరాకాష్ఠకు చేరడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.